మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎంఎన్సివివి నమస్కారం. మాస్టర్ గారి దివ్య అమృత వాక్కులో భాగంగా ఈరోజు మనం 94వది మననం చేసుకుందాం. సొత్తు, నగ, భోగములు కొరకై ఎవ్వరును ఈ యోగం చేయరాదు. ఈ జన్మం నుండే బ్రహ్మత్వం పొందుటకు ఉన్నతోన్నత స్థితి, జ్ఞానము అవసరమైనందున అందుకు తగు ఫిట్టింగ్ కొరకు ఈ సాధన కడు శ్రద్ధ, అంకిత భావంతో చేయవలసింది. మాస్టర్ నమస్కారం. మాస్టర్ గారు ఈ అమృత వాక్కులో ఆయన మనము దైనందిన జీవితంలో మన అవసరాల కొరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు చక్కగా అమరుస్తాను అని చెప్పి మాస్టర్ గారు మనకు ముందే హామీ ఇచ్చారు. నీవు నా కాళ్ళు పట్టుకున్నాక ఇంక ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను నిన్ను నా శిష్యుడిగా స్వీకరించిన తర్వాత నీ కష్ట నష్టములకు, నీ సుఖదుఖములకు అన్నింటికీ కూడా నేను బాధ్యత వహించి నిన్ను సక్రమముగా నా మార్గంలో నడిపిస్తాను అని మాస్టర్ గారు మనకి హామీ ఇచ్చి ఉన్నారు. అంతటి అద్భుతమైన హామీ ఇచ్చి శిష్యులతో 6 కాంట్రాక్ట్స్ చేసుకున్న ఒకే ఒక గురువు ఈ సృష్టిలో మాస్టర్ సివి గారు. శిష్యులతో 6 నియమాలు, 6 నిబంధనలు, 6 ఒప్పందాలు ని చేసుకున్న గురువుగా వాటన్నింటికి అతీతంగా మనము ముందుకి వెళ్ళకూడదు. ఇప్పుడు మనకి కావాల్సిందంతా ఆయన సమకూరుస్తా అన్నప్పుడు ఈ సొత్తు, నగ, భోగములు ఇవన్నీ కూడా మనకి చాలా తాత్కాలికమైనవి. ఇటువంటి తాత్కాలికమైన భోగములకు మీరు ఎప్పుడూ కూడా వాటి కోసమని యోగం చేయకూడదు. యోగం అనేది ఈ జన్మలోనే బ్రహ్మత్వం పొందడానికి, ఈ జన్మలోనే మనం ఉన్నతోన్నత స్థితి పొందడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని నేను మీకు అందించి మీ సోల్ని అప్లిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు మన దగ్గర నగలు, నాణ్యాలు అవన్నీ పెరిగిపోయినాయి అనుకోండి, మన ఫిజికల్ బాడీ ఏమైనా ఉన్నత స్థితి పొందుతుందా? మన మెంటల్ బాడీ ఏమైనా ఉన్నత స్థితి పొందుతుందా? మన ఆస్ట్రల్ బాడీ ఏమైనా ఉన్నత స్థితి పొందుతుందా? లేదు. జ్ఞానం అనే ఒకే ఒక్క నిధితో, జ్ఞాన నిధితోనే ఈ యొక్క 3 బాడీలు పరమ పవిత్రమై వాటికి ఉన్నతోన్నత స్థితికి చేరుకునే అవకాశం కలుగుతుంది. ఈ నగలు, భోగాలు, ఈ సంపద ఇవన్నీ కూడా మనము మన సంఘంలో మన చుట్టూ ఉన్న వారికి చూపించుకోవడానికి, దానివల్ల మనలో అహం అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. మనం మొట్టమొదటే అనుకున్నాం, నేను నా కోసం నేను చేయటం లేదు, మనము మన కోసం చేస్తున్నాము, మన సృష్టి కోసం చేస్తున్నాము, మన భూమి కోసం చేస్తున్నాము, మన అందరి కోసం చేస్తున్నాము. ఈ యోగం అనేది అందరికీ బ్రహ్మత్వం, అందరికీ అమరత్వం, అందరికీ అమృతత్వం. ఆ యొక్క నిబంధనలోనే అందరూ కలిసి మనము పరమ పావనమైనటువంటి అమృతత్వాన్ని పొందాలి. కానీ మనం ఒక్కళ్ళమే నేనే ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఏ విషయంలో ఉన్నత స్థితికి వెళ్తున్నాం? ఈ నగలు, భోగాలు వాటి వల్ల నీ ఫిజికల్ బాడీ ఉన్నత స్థితికి వెళ్ళదు కదా. కొంచెం లావ్ అవుతుంది, సన్నబడుతుంది. కానీ ఏదైనా ఇబ్బంది వచ్చి, ఏదైనా రోగం వచ్చిందనుకో, అవన్నీ ఈ నగలు అవన్నీ కాపాడుతాయా? అంటే అవి తాత్కాలికమైన ఉపశమనాన్ని ఇస్తాయి. మాస్టర్ గారు ఏమన్నారు? నీకు వచ్చే ఏ శారీరక బాధలైనా నేను ఇన్ని రకాల అడ్జస్ట్మెంట్లు ఇస్తున్నాను, ఇన్ని రకాల కోర్సులు ఇస్తున్నాను. ఇవన్నీ చక్కగా చేసుకుంటే నీవు ఆరోగ్యవంతమైనవే కాక ఇంకా ఎవరైనా కూడా అనారోగ్యులు ఉంటే వాళ్ళందరికీ నీ ఫిజికల్ మాస్టర్ గారి యొక్క సలహా తీసుకొని వారికి కూడా నీవు
సేవ చేసి వాళ్ళకు కూడా ఆరోగ్యవంతం చేసే అవకాశాన్ని ఆయన ఇస్తున్నాడు. నువ్వు హాస్పిటల్లో వెళ్ళడానికి, వైద్యం చేసుకోవడానికి అనే అవసరం అనేది నీకు కలగకుండా, నీకు చక్కని మాస్టర్ గారి నిబంధనలతోని, మాస్టర్ గారి ప్రేమతోని, మాస్టర్ గారి అమృతత్వమైనటువంటి సలహాతోని కనుక మనం చక్కగా ఈ యోగంలో అన్ని విధములుగా మనం కనుక సర్వత్రా మనం కనుక మనసు పెట్టి ఇది చేసుకుంటే చక్కగా ఈ బంగారము, నగలు, భోగాలు వీటన్నిటికంటే అతీతంగా అడవులకు వెళ్ళి కూర్చొని చేసుకోవాల్సిన అవసరం లేకుండా సంఘంలోనే ఉన్నతోన్నత స్థితిని మనం పొందుతూ చక్కగా ఆ సోల్ అప్లిఫ్ట్మెంట్ని మనం ఎంజాయ్ చేస్తూ హాయిగా మనం మన యోగాన్ని చేసుకొనవచ్చు. కాబట్టి ఆ జ్ఞానానికి అవసరమైన ఫిట్టింగ్ కొరకు మనం ఈ శ్రద్ధ, అంకిత భావం అనేది రెండూ ఉంటే కానీ మాస్టర్ గారు మనల్ని ఉద్ధరించే అవకాశం ఉండదు. అన్నిటికీ మనకు ఏ ఒక్క పనికైనా శ్రద్ధ, అంకిత భావం ఉండాలి. ఈ విషయంలో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మొన్న ఒక పురాణ గాథలో విన్నది ఏంటంటే, ఒక రాజుగారు చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ అన్ని వైపులా సుఖ సౌఖ్యాలతో, సకల భోగాలతో ఉన్న రాజ్యాన్ని ఆయన నిర్మించి చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. ఈ లోపల ఆయనకి వ్యయం ఏజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఆయనకి మనం ఇంకా వృద్ధాప్య ఛాయలు వస్తున్నాయి, మనం వెళ్ళి చక్కగా ఏదైనా యోగం చేసుకుందాము, ఈ రాజ్య బాధ్యతలు ఎవరికైనా అప్పచెప్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఆయనకి పిల్లలు ఉండరు. సో అందుకని అలా తిరుగుతూ అడవిలో వెళ్తూ ఉంటే ఒకచోట ఒక మునీంద్రుడు కనబడతాడు. ఆయన చక్కని వర్చస్సుతో 20 నుండి 25 ఏళ్ల వయసులో చక్కని యువరక్తంతో ఆయన ధ్యానంలో ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సపర్లన్నీ చేసి ఒక రోజు అయిపోతుంది, 2 రోజులు అయిపోతుంది, 3 రోజులు అయిపోయినా కూడా ఆయన ధ్యాన ముద్ర నుండి లేవాడు. సరే అని చెప్పి ఆయన అక్కడే కూర్చొని ఈయన కూడా ఒక గుడారం వేసుకొని అక్కడే వెయిట్ చేస్తూ 5వ రోజు ఆయన కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచినప్పుడు, అయ్యా నేను ఇలా సకల భోగాలు అనుభవించాను, రాజ్యము, సుఖము అన్నీ కూడా కలిగినాయి. ఇప్పుడు నేను వృద్ధాప్యంలో నేను ఇంకా యోగం తపోభూమికి వెళ్ళిపోదలుచుకున్నాను. కాబట్టి మీరు నా రాజ్యభారాన్ని తీసుకొని నా రాజ్యాన్ని మీకు రాసిస్తాను, నేను యోగంలోకి వెళ్ళిపోతాను, మీరు ఈ రాజ్యం తీసుకోండి అని. ఆయన, అయ్యా నేను ఈ జన్మ తీసుకుందే నా